హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. నేను ఈరోజు చేసే రెసిపీ సింపుల్ అయిన రెసిపీ, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కళ్యాణ రసం చేస్తున్నాను. హైజెనిక్ కూడా ఉంటుంది. చాలా ఈజీ అయిన రెసిపీ. ఎలా చేయాలో కూడా ప్రాసెస్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టమాటోస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, మిరియాలు, వెల్లుల్లి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక రోట్లో వెల్లుల్లి అట్లాగే మిరియాలు ఘాటుకి తగ్గట్టుగా తీసుకొని వీటన్నిటిని మంచిగా దంచేసుకొని ఒక బౌల్లోకి అయితే నేను ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టేశాను. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం ఆయిల్ అనేది యాడ్ చేసేయాలి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసేయాలి. రసానికి పోపు ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఎండుమిర్చి 3 తీసుకున్నాను. అలాగే 1 కప్ కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసేద్దాము. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టమాటో పెద్ద సైజ్ తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. అవి కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేద్దాం వీటిని కూడా. ఇప్పుడు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసాము. టమాటా కూడా మొత్తం కుక్ అయిపోవాలి ఆయిల్లోనే మనకి. కుక్ అయిపోయింది కదండి. నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు ఉడకపెట్టి తీసుకున్నాను. ఇట్లా మెత్తగా కందిపప్పు ఉడకపెట్టి తీసేసుకోవాలి. 1 కప్ తీసుకున్న తర్వాత ఆ కప్పుతోటే నేనైతే రసానికి తగ్గట్టుగా వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. మీకు చింతపండు రసం కావాలంటే కూడా 1 కప్పు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 3 కప్పులు తీసేసుకొని రసానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసేస్తే ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీ ప్రకారంగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి దీన్ని మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మరిగే టైంలోనే మనం కచ్చపక్కాగా దంచుకున్న వెల్లుల్లి మిరియాలు ఉంటాయి కదా, అవి ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. అట్లాగే కొత్తిమీర కాడలతోటే వేసేసేయాలండి. ఒక 10 మినిట్స్ అలా మరిగించుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంతే అండి, కళ్యాణ రసం రెడీ అయిపోతుంటే ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే, వేడి వేడి అన్నంలోకి రసం వేసేసుకొని ఆహా అనుకుంటూ తినాల్సిందే. అంతే అండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.